అమర్కి ఇవ్వకుండా ప్రశాంత్కి ఇచ్చారని అమర్ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుండరు అని అడుగుతున్నా. నేను కొట్టారని నేను అనట్లా. యాక్చువల్ గా అక్కడ కొట్టింది అమర్ ఫ్యాన్స్, పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ చూడడం కోసం లేదా అక్కడికి వచ్చి పోయే సెలబ్రిటీలు చూడడం కోసం వచ్చిన వాళ్ళే తప్ప మిగతా ఇంకెవరో కాదు. డెఫినెట్ గా నేను చెప్తున్నా. ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేసి వేలదే తప్పు అంటే రాళ్ళు వేసినోడేమో ప్రశాంత్ ఫ్యాన్స్, పూలు వేసినోడేమో అమర్దీప్ ఫ్యాన్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్? ప్రశాంత్ కి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడే రౌడీలు కొట్టుండొచ్చు, ఇలా అడ్డాలు అంటే అక్కడ గజ్జివేలి ఒక 70-80 కిలోమీటర్ నుంచి మొత్తం గ్యాంగ్ వేసుకొచ్చాడా? అలా మీరు అనుకుంటే ప్రశాంత్ లోపల ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో ఆయన తెలియదు. ఎవరు తీసుకొచ్చారు? సో ఎవరు తీసుకొచ్చారు? అక్కడికి రౌడీలు మీరు అంటున్నారు. ఎవరు తీసుకొచ్చారు? బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ లోపల ఉన్నాడు. బయట ఏం జరిగిందో ఆయన తెలియదు. అరే కప్పు గెలిచిన ఆనందంలో 10 మంది చూపించుకోవడం కోసం బయటకు వస్తారు. అందరూ చూపిస్తారు. ప్రతి సాటర్డే సండే ఎవరైనా ఎలిమినేషన్ అయినప్పుడు ర్యాలీగా వెళ్లి రోడ్ల మీద ర్యాలీ చేసుకుంటూ వెళ్లి మీటింగ్లు పెట్టుకున్నారు. మరి ప్రశాంత్కి ఎందుకు అవకాశం? ఎవరు గెలిచిన వ్యక్తికి కనీసం కప్పు చూపించుకునే అవకాశం కూడా ఎవరా మేడం మీరు? ఎవరా? అంటే గెలిచిన ఆనందం కూడా ప్రజలతో పంచుకోవడం కూడా. యూట్యూబర్లు కొంతమంది యూట్యూబర్లు అరే మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మాతో మాట్లాడలేదు, కనీసం గెలిచిన తర్వాత బయట వచ్చి మాతో మాట్లాడలేదని ఒక మాట, వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ర్యాలీ చేశాడు అని చెప్పి అరెస్ట్ చేస్తున్నామని ఒక మాట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్. నేను ఎవరిని తప్పు పడతలేదు. కేవలం ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడొద్దు. ఖచ్చితంగా ఇక్కడ జరిగిందంతా కూడా బిగ్ బాస్ ఫ్యాన్సే, నాగార్జున గారు అభిమానులే. ఖచ్చితంగానే చెప్తున్నా. సెలబ్రిటీలు చూడడానికి వచ్చిన వాళ్ళే తప్ప ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. ప్రశాంత్ ఊరు నుంచి మనిషికి 500-1000 రూపాయలు వేసి ఎవరిని తీసుకురాలేదు. రమ్మని కూడా ఎవరిని పిలవలేదు. ఆయన లోపల ఉన్నాడు. ఆయనకి ఏం తెలియదు. బయటకు వచ్చినట్టు ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ప్రశాంత్ బయటకు వచ్చినట్టుగా ఆల్రెడీ కారద్దాలు అన్ని పగల కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రశాంత్ అంటే అది కరెక్ట్ కాదు. యాజ్ నేను ప్రశాంత్ అభిమానిగా, ఒక సామాన్యుడి అభిమానిగా నేను స్పందిస్తున్నా. నేను ఎవరిని తప్పు పడతలేదు. మీరు కూడా ఎవరిని తప్పు పట్టి ఒకరిని నెగిటివ్ చేయొద్దు దయచేసి. ప్రశాంత్ ఆల్రెడీ అన్నాడు ఒక 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకేదన్నా అయితే నేను వాళ్ళ పేర్లు చెప్తానన్నాడు. అన్న వాళ్ళ పేర్లు చెప్తాడు డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఖచ్చితంగా. అంటే ఏం ఆల్రెడీ ఈ రోజు ఇప్పుడు బెయిల్ ఆల్రెడీ అప్లై చేశారు. సో మధ్యాహ్నం 2:30 టైంకి నాంపల్లిలో బెయిల్ రావచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు కూడా. బెయిల్ రావాలని కోరుకుంటున్నాం కూడా. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రశాంత్ గారికి ఇచ్చిన సూచనలు తన పాటించలేదు కాబట్టి తన మీద ఇలా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. అన్న సరే ఓకే, పోలీసుల వైపు మాట్లాడదాం. పోలీసులు చేసింది కరెక్టే. మొన్న ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశారు. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. ఆయన మీద కేసు అయింది. గంటలో బయటకు వచ్చారు. అంటే సెలబ్రేట్ ఆయన. ఈయన సామాన్యుడు. చంద్రబాబు నాయుడు గారు కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రోడ్ షో చేసినప్పుడు కేసు అయింది. ఏమైంది కేసు? అంటే నేను ఒకటే మాట్లాడుతున్నా అన్న, తప్పుగా ఎవరిని తప్పుగా అనట్లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు. అది ఎవరు చేశారు? వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరు చేశారు? ప్రశాంత్ కొట్టాడా? ఎవరు చేశారు అన్న? ప్రశాంత్ బయటకు వచ్చి లోపలికి ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ప్రశాంత్ చెప్పారు వెళ్ళిపోమని చెప్పినప్పుడు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు యూట్యూబర్లు అందరూనేమో వెనకాల పరిగెడుతున్నారు. ఇంటర్వ్యూ ఇవ్వండి, మాట్లాడని మాట్లాడకపోతేనే మాట్లాడలేదని నెగిటివ్ చేస్తున్నారు, మాట్లాడితేనేమో మాట్లాడారని చెప్పి కేసులు పెడతారు. సరే ఓకే, జరిగిపోయింది, మిస్టేక్ జరిగింది. ఎవరిదా అన్నది మిస్టేక్ జరిగింది. సో జరిగినప్పుడు సరే ఓకే, నాగార్జున గారు అయినా అరే బిగ్ బాస్ కదా మా కంటెంట్స్, సరే ఓకే లైట్ తీసుకుని వదిలేండి. నష్టం ఏదైతే ఉందో నేను ఇప్పిస్తాను, లేదంటే మా బిగ్ బాస్ టీం నుంచి ఇప్పిస్తాము, లేదా పల్ల ప్రశాంత్ రావాల్సిన డబ్బుల నుంచి ఇప్పిస్తామని చెప్పి ఆ నష్టపరిహారం ఏదో కట్టేస్తే అయిపోయేదానికి కేసులు పెట్టి జైలుకి పంపించాల్సిన అంత అవసరం ఏముందని నా బాధ. అంతే ఏం లేదు. ఫస్ట్ డే అయితే 6 సెక్షన్ల మీద కేసు పెట్టారు. మళ్ళీ తర్వాత దాన్ని 9 సెక్షన్ల కింద తీసుకున్నారు. సామాన్యుడి మీద రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సామాన్యుడికి వర్తిస్తాయి. రాజకీయ నాయకుడికి, సెలబ్రిటీస్ కి అవి వర్తించవు. సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సామాన్యుల కోసం ఆయన ఎన్నో కష్టాలు బట్టి రాశారు రాజ్యాంగం. అందులో ఉన్న చట్టాలన్నీ తీసుకొచ్చి సామాన్యులకి అండగడుతున్నారు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు అంతే. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. నా ఒపీనియన్ నేను చెప్పాను. మళ్ళీ దీన్ని నెగిటివ్ చేసి నన్ను వేసుకోవద్దు. కానీ నేను చెప్పిన మాత్రం 100% 100కి 100 వాస్తవాలని నేను చెప్పిన. సార్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు మదరు చాలా బాధపడుతున్నారు. సో చెయ్యని నేరానికి కూడా ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టారు? నేను ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడి అప్పటికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడడానికి కూడా మాట్లాడకుండా కళ్ళ నుంచి నీళ్ళే వస్తున్నాయి మేడం. అసలు అది చూస్తేనే గుండె తరికిపోతుంది. అప్పుడు మాట్లాడడం కూడా ఏం లేదు. నా ఫోన్ లో వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ నా ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నాయి. మాటలు కూడా ఏం లేవు. ఆవిడ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాను. ఆవిడ ఏడవకుండానే కళ్ళ నుంచి కప్పు గెలిచిన ఆనందం 5 గంటలు కూడా లేదు వాళ్ళ దగ్గర. నిజంగా పొద్దున్న లేచినోడికి మొత్తం స్పాయిల్. మీరు ప్రశాంత్ మీద చెయ్యేస్తే పడిపోయేటట్టున్నాడు. అసలు ఓపిక లేదు. తింటున్నాడో పడుకుంటున్నాడో కూడా తెలియదు మేడం. పల్లెటూరులో వాళ్ళకి పోలీసులు అన్నా ఈ డిపార్ట్మెంట్స్ అన్నా చాలా భయం ఉంటది. వాళ్ళు చాలా భయపడతారు. నాకు తెలియదు మేడం, నాకు తెలియదు. ఫేమస్ అని కాదు. ప్రశాంత్ అన్న వ్యక్తి ఒక ట్రోల్ చేసుకుని ట్రోల్ చేశారు అతను. అంటే
అతను చేసిన వీడియో బిగ్ బాస్ వెళ్ళాలని ఒక వీడియో చేశాడు ఆయన. రైతులు చాలా మంది ఉన్నారు, మరి ఆయన ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్ లోకి చెప్తున్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. చిరంజీవి గారు ఎందుకు వచ్చారంటే నేను ఏం చెప్పాను, ఆయన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఆయన వచ్చారు. ఈయన దగ్గర టాలెంట్ ఉంది, ఈయన మంచితనం ఉంది, టాలెంట్ ఉంది, మనిషి కూడా చాలా మంచివాడు కాబట్టి శివాజీ గారు లాంటి వాళ్ళే నా బిడ్డ అని చెప్పి పక్కన పెట్టుకున్నాడంటే. ఇప్పుడు యాక్టింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ చేస్తే ఒక 5 రోజులు చేస్తాం, ఒక వారం చేస్తాం, ఒక 10 రోజులు చేస్తాం. 105 రోజులు ఒకటే యాక్టింగ్ చేయడానికి ఎవరి వల్ల కూడా కాదు. కొన్ని సీన్స్ లో అయితే అమర్దీప్ ప్రవర్తించిన తీరును బట్టి అయితే నార్మల్ మనిషి ఎవరికైనా సరే బ్లడ్ మరుగుద్ది, వేరే లెక్క పడదు. కానీ ప్రశాంత్ అలా చేయలేదు, చాలా ప్రశాంత్ మెడ పట్టుకుని బయట లోపలికి ఇంటికి వెళ్ళినప్పుడు నాలాంటి వాడైతే వేరే లెక్కే ఉందను. కానీ ప్రశాంత్ కాబట్టి అన్న ఏందన్నా నూపుతున్నావు అని లైట్ గానే తీసుకున్నాడు. మనిషి కనపడడానికి కొంచెం ఏదో గట్టిగా ఉన్నట్టున్నాడు కానీ లేదు మేడం, చాలా వీక్, చాలా ఇన్నోసెంట్, చాలా సైలెంట్. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అతని మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగింది. ఎవరు కొంతమంది యూట్యూబర్లో వెళ్ళి 18 గంటలు వెయిట్ చేసి అన్నారు. మేము కారు దిగి లోపలికి వెళ్తే ప్రశాంత్ అని బయటకు వస్తున్నాడు. ఇలాగా 18 సెకండ్లు కూడా నేను వెయిట్ చేయలేదు మేడం. నా దగ్గర ప్రతి వీడియో ఉంది నా ఛానల్లో, ప్రతి బిడ్డ 18 సెకండ్లు కూడా నేను వెయిట్ చేయాలి. కారు దిగి నేను లోపలికి వెళ్తున్నాము, మేము 4 వెళ్ళాము, కారు దిగి లోపలికి వెళ్తున్నాం, ప్రశాంత్ అని బయటకు వస్తున్నాడు. ఆల్రెడీ అప్పటికే కొన్ని న్యూస్ ఛానల్లో పరారీలో ఉన్నాడు, పారిపోయిన ప్రశాంత్ ఆ న్యూస్ ఛానల్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.